నమస్తే D24 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. గిరిజన నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న మురళీరాజు వేలంగి గిరిజన గ్రామంలో మురళీరాజు పర్యటన. శంఖవరం మండలం వేలంగి గ్రామంలో సంక్రాంతి కానుక పేరుతో సుమారు 100 మంది గిరిజన నిరుపేద మహిళలు చీరలు పంపిణీ చేసిన ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకులు మరియు MMR చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మధునూరి మురళీకృష్ణంరాజు. ఈ కార్యక్రమంలో వేలంగి సర్పంచ్ మేకల సుబ్బలక్ష్మి, సత్యనారాయణ, పెద్దమల్లాపురం సర్పంచ్ సుంచిబాబు, బావురుబాక గ్రామ సర్పంచ్ తోటి సత్యనారాయణ, బురదకోట సర్పంచ్ చింతలరాజు, వార్డ్ నెంబర్ సూర్యకుమారి, రామకృష్ణ, గణేష్, స్టాలిన్, పాస్టర్ డేవిడ్ రాజు, రాజుబాబు, బొల్లు నాగేశ్వరరావు, నానిపల్లి వెంకన్న, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి సర్పంచ్ గారికి, పెద్దమల్లాపురం సర్పంచ్ గారికి, బురదకోట సర్పంచ్ గారికి, బౌరువాక సర్పంచ్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి వేలంగు మహిళలందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక పథకాలు అంది. చెయ్యూత కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, బీసీ నేస్తం కానివ్వండి, అనేక రకాలు. ఏదో పండగ వచ్చినప్పటికి ఏదో బటన్ నొక్కితే అన్ని కుటుంబాల నుండి కూడా ఒక పండగ వాతావరణం ఉండేది. ఇప్పుడు అలాంటి ఏమీ లేక చాలా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో మనం పండగకి ఏదో చేయాలి, బాగా నిరుపేదలకు ఏదో పండగకి బట్టలు పంచిపెట్టాలన్న ఉద్దేశంతో సర్పంచ్ గారు చెప్తే చాలా సంతోషం అండి అని చెప్పి మీ అందరినీ కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది. మీ అందరికీ కూడా బట్టలు ఇద్దాం, బట్టలు ఇచ్చి మీలో ఒక పండగలో మీ అందరితోటి పాలు పంచుకుందామని ఈరోజు ఇక్కడికి వచ్చాం. భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే మనందరికీ కూడా మంచి రోజులు వస్తాయని ఆశిస్తూ మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మా అక్కలు కూడా చేయను ఒక్క 10 నిమిషాలు ఓకే. ఎలా చూడండి, ఎలా చూడండి. తీసి వచ్చేలే ఎలా చూడండి, ఇలా చూడలే అలా తీసుకో. ప్రెసిడెంట్ గారు తీసుకోండి. అయితే సరే కొట్టు. వందన
ఇలా కడతావా ఇలాగ చేసిన మన మురళీకృష్ణరాజు గారికి అలాగే ఇక్కడ ఇటువంటి నిరుపేదల అందరికి కూడా గుర్తించి పేర్లని రాయండి. బండకి బట్టలు ఇద్దామనేసి సార్ చెప్పగానే మీకు మీ అందరికి వెళ్ళడం జరిగింది. మరి ఈయన ఇదే కాకుండా చాలా కార్యక్రమాలు ఎవరికైనా బాగలేకపోయినా సరే ట్రస్ట్ ద్వారా కానీ ఇవన్నీ కూడా ఈయన ట్రస్ట్ ద్వారా చాలా ఖర్చు పెడుతున్నారు. మరికొన్ని విషయాలు ఏంటంటే మరి ఈయన చేసిన ఖర్చుకి భగవంతుడు ఈయనకి ఇంకా మంచి విషయాల్లో ముందుకెళ్తూ మన పార్టీ తరఫున మంచి పదవి పొందాలని మరి కోరుకుంటూ మరి ఎక్కువ మాట్లాడడానికి సమయం కూడా కాదు కోరుకుంటూ మరి మీ అందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలని మనందరి తరఫున మరి ఆయనకి కోరుకోవడం జరుగుతుంది. ఆయన కూడా 4 మాటలు చెప్తారు. సంక్రాంతి కానుక కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు మన మురళీరాజు గారికి, అలాగే మన సర్పంచ్ గారికి, వేలంగి సర్పంచ్ గారికి, గైరంపేట సద్భాగరూప సర్పంచ్ గారికి, బురదకోట సర్పంచ్ గారికి, నా సోదరులు ఇక్కడ ఉన్న నా సోదరులు కదా మరి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మరి ముఖ్యంగా సార్ ఈ కార్యక్రమం చేస్తున్నారంటే చాలా సంతోషదగ్గ విషయం. సారు గత 4 నెలల కిందట సడన్ గా నాకు ఫోన్ చేసి పేషెంట్ గారు ఏ కార్యక్రమం అయినా నిరుపేదల కార్యక్రమం అనేసరికల్లా ఏ కార్యక్రమం అయినా ఇదన కదా ఏ కార్యక్రమం అయినా నేను అటెండ్ అవుతాను తప్పనిసరిగా. నన్ను మాత్రం ఫోన్ చేసి సార్ అంటే చాలు నేను మీకు అక్కడ పోవాలి, ఆ కార్యక్రమం నేను పాల్పంచుకుంటానని సార్ చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా నిరంతరం మన విలేజ్లోనే కాదు మన పంచాయతీలోనే మన టోటల్ నాకు తెలిసిండి రోజు ఏదో కార్యక్రమం మీద సార్ మరి చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. నిరుపేదలు అంటే నిజంగా ఆయనకి అంత ఇది ఉందో మరి నాకు నిజంగా చెప్పుకోవడానికే సరిపోదు. సార్ చేసే సేవలు నిరంతరం రోజు చూస్తున్నాం మేము. నిరుపేదలకి కార్యక్రమం చేస్తున్న సార్కు మరి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు సార్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన వేలంగి గ్రామ పంచాయతీకి విచ్చేసినటువంటి మన ముదునూరి మురళీకృష్ణరాజు గారికి మన గ్రామం తరఫున అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజానికం అందరి తరఫున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా తోటి సర్పంచులకు గ్రామ పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. మరి ఈనాడు మన గ్రామానికి చాలామంది సంక్రాంతి సందర్భంగా చాలామంది నిరుపేదలు ఉంటారండి. వాళ్ళందరినీ కూడా గుర్తించి ఆ పేదలకు పండగ రోజు నాడు సంతృప్తి పరిచేలా మరి నా వంతు ఏదో సహాయం చేస్తాను, చీరల పంపిణీ కార్యక్రమం చేపడదామని చెప్పేసి మురళి గారు మన సర్పంచ్ గారు పండు గారిని కోరడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ రోజు నాడు వేలం గ్రామానికి రావడం జరిగిందండి. వేలం గ్రామమే కాదండి, వేలంగి పంచాయతీ అయినా, పెదమల్లాపురం పంచాయతీ అయినా, బౌరవాక పంచాయతీ అయినా, గౌరంపేట కానీ, అలాగే పాండవలపాలెం, అలాగే కొండ మీద మన బురదకోట, గోకవరం, ఇంకా మన 59 గిరిజన గ్రామాల్లో 10 గిరిజన పంచాయతీలు ఉన్నాయండి. మరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఆయన చేసే సేవా కార్యక్రమాలు కనీ విని ఎరగని రీతిలో చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల్లో ఎవరైనా నిరుపేదలకి ఎటువంటి కష్టం వచ్చినా సరే ఎంబటినే ఫోన్ చేసి సార్ ఇది మా గ్రామంలో ఈ రకంగా ఉన్నారు ప్రజలు, మరి పలానోళ్ళకి ఆపద వచ్చిందని చెప్తే ఎంబటినే స్పందించి మరుక్షణమే వచ్చి తనంతో ఆర్థిక సహాయాలు చేసినటువంటి కుటుంబాలు మరి 100ల సంఖ్యలో ఉన్నాయని చెప్పేసి ఈనాడు మీ అందరి ముందు కూడా సగౌరవంగా చెప్పగలుగుతున్నామండి. ఎందుకంటే ప్రతి పేదవాడి కష్టంలో నేనున్నానని చెప్పేసి ముందుకు రావడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. మరి పార్టీ ఓటమి పాలైన కాడ నుంచి పార్టీలో వచ్చి ప్రతి కార్యకర్తను కూడా భరోసా కల్పించి పార్టీని ముందుకు తీసుకెళ్తూ
ప్రతి పేదవాడికి కూడా కష్టంలో నేనున్నాను మీ ఇంటికి అని చెప్పేసి ఆయన మరి చేయూతలు ఇవ్వడం జరుగుతుంది. మరి మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న ఈ మురళీరాజు గారికి మనందరం కూడా వెనకాల చేదోడు వాదోడుగా ఉండి మరి మరిన్ని కార్యక్రమాలు ఆ భగవంతుడి సంకల్పంతో ఆయన ముందుకు చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి మన వేలంగి గ్రామ ప్రజానికం అందరి తరఫు నుంచి మా తరఫు నుంచి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను అండి.